నేను వెంకన్న చౌదరి గారిని ఆయన మెంటాలిటీ నాకు నచ్చింది, నాకు సపోర్ట్ చేయగలను దీంతో ఇష్టపడ్డాను. అది కమ్మ రెడ్డ రాజా అని చూడలేదు. తర్వాత మా పెళ్లి సంగతి అంటే ఒక బీసీల నాయకుడు ఓసీల అబ్బాయిని బీసీల నాయకుడు మనవరాలు చేసుకోవడం ఏంటి అని వచ్చినప్పుడు తాతగారి సహచరులు అందరూ మీరు అన్న మాటే అన్నారు. లచ్చన్న గారికి ముందు నుంచి కమ్మ వాళ్ళతోని సాన్నిహిత్యమేనండి. ఆయన పుట్టింది బీసీలో అయినా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆయనకి పొలిటికల్గా సపోర్ట్ చేసింది, ఫైనాన్షియల్గా కూడా కమ్మవారే. మనవరాలు గారు కూడా అదే దారిలో వెళ్ళినట్టుందని హుందాగా తీసుకున్నారు తప్పితే. అయితే నష్టమా లాభమా కాదు కానీ అండి, నా భర్త అయితే నాకు అన్ని రకాలుగా మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ ఫైనాన్షియల్లీ ఇస్ అ బిగ్ బోన్. ఎందుకంటే ఇది బీసీల జిల్లా శ్రీకాకుళం. లచ్చన్న గారు కూడా ఒక కమ్మవారినే తీసుకొని వచ్చి ఇక్కడ గెలిపించారు బీసీల జిల్లాలో రంగా గారిని. లాస్ట్ 5 years నా భర్తని ఎంత ట్రోల్ చేశారో నాకు తెలుసు. అదే మీరు రాజకీయాల్లోకి వచ్చాకే ఈ కులాలు ఇవన్నీ బయటకు వచ్చినాయి, అంతకుముందు ఎవరు లేదు. బట్ భరించారు, సహించారు, నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిల్చోపెట్టారు. ఎందుకంటే చాలాసార్లు నేను భయపడిపోయిన ఉన్నాయి. ఇంత ఇదేంటి లచ్చన్న గారి మనవరాలనే, శివాజీ గారి కూతుర్నే, అది ఎవరు కాదనలేని నిజం. కానీ నా భర్త వేరే కులం అని చెప్పి నన్ను కంప్లీట్ గా కమ్మ కోడలు, ఎస్ ఐఎమ్ కమ్మ కోడల్నే, అలాగే నేను బీసీలో ఆడబిడ్డని ఎవరు కాదంటారు.